ஜெபத்தை கவனிக்கிறார். యేసయ్య మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. அவருடைய இரத்தத்தின் வல்லமை உங்கள் மேல இறங்குகிறது. అదిగో యేసు క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. రక్తం உங்களை విడుదలయాకుతుంది. అదిగో యేసు రక్తం మీకు విడుదల కలుగు చేస్తా ఉంది. రక్తం உங்களை కழுవుகிறது. యేసు రక్తం మిమ్మల్ని కడుగుతా ఉంది. அந்த రక్తం உங்களை புதிதாய் மாற்றுகிறது. యేసు రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తా ఉంది. இப்பொழுது விடுதலை அடைகிறீர்கள். ఇప్పుడే మీరు విడుదల పొందుతూ ఉన్నారు. கட்டுகள் மாறுகிறது. పాప కట్టు తెంచబడునుగాక. பாவத்திலிருந்து ஒரு விடுதலை உண்டாகிறது. పాపములోంచి ఒక విడుదల కలుగునుగాక. సమాధానం உள்ளத்தை నింపుகிறது. సమాధానం మీ హృదయాల్లో నింపబడునుగాక. ఉత్సవం జరుగుతుంది అంటే ఏ ఒక్కరు మౌనంగా ఉండరు కదా. కేకలు, నా పేరు పెట్టబడిన నా జనులు హృదయానందము చేత కేకలు వేయాలి. ఈ ఉత్సవంలో ఉన్న మీరందరూ కేకలు వేయాలి. ఇది ఆనంద ధ్వని, ఇది ఆనంద ధ్వని. గుంటూరు పల్నాడు జిల్లాలన్నిటికీ వినబడేటట్లుగా ఈ ఉత్సవంలో పాలు పొందిన దైవ జనాంగమా, 7 లక్షల మంది కేకేస్తే ఎలా ఉంటుందో అందరూ కేకలేస్తూ ప్రభువుని స్తుతించండి. కేకలేస్తూ ప్రభువుని స్తుతించండి. కేకలేస్తూ 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 చప్పలు కొడుతూ 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 కేకలేస్తూ ప్రభువుని స్తుతించు. అదిగో దైవ ప్రభావం, దైవ ప్రభావం, దైవ ఎవరో విరిగి నలిగిన మనస్సుతో ప్రభువుని వేడుకుంటున్నట్టున్నారు. దాటి వెళ్ళని మహనీయుడు, దాటి వెళ్ళని మహనీయుడు, దాటి వెళ్ళని మహనీయుడు. పిలవండి యేసయ్యా, యేసయ్యా మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళదు. రేపు రాత్రి ఈ సభలు లేవు ప్రభువా, ఈ రాత్రితో ముగించేస్తున్నారు. ఇక రేపు పగలు, రేపు రాత్రి లేదు ప్రభువా. పిలవండి ప్రభువుని అందరూ ఒక్కసారిగా అందరూ పిలవండి. యేసయ్యా పిలవండి, యేసయ్యా పిలవండి, యేసయ్యా ప్రేమగా పిలవండి. యేసయ్యా గుండె ఎదలోతుల్లో నుంచి పిలవండి. యేసయ్యా యేసయ్యా దాటి వెళ్ళొద్దు నాయనా, నాయనా. స్వామి 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 దాటి వెళ్ళొద్దు నాయన, దాటి వెళ్ళొద్దు నాయన. అందరు అడుగుతారు, అందరు అడుగుతారు, అందరు అడుగుతారు. గుడారాల పండుగలనే ఉత్సవానికి వెళ్ళావు కదా, ఏం పొందుకున్నావు అక్కడ, ఏం బాగుకున్నావు అక్కడ, ఏం సంపాదించుకున్నావు అక్కడ అని అందరు అడుగుతారయ్యా. ఏదన్నా ఒక ఆశీర్వాదం ఇచ్చి పంపించు ప్రభు నన్ను ఇక్కడి నుంచి. కేడెముతో కప్పినట్లుగా మీ దయతో నన్ను కప్పండి. మీకు నేను సాక్షిగా జీవిస్తాను ప్రభు. ఈ దయాక్షేత్రానికి మీరు వచ్చారు కనుక ఒట్టి చేతులతో నా ప్రభు మిమ్మల్ని పంపించను. అందరూ 2 చేతులు
ఒక భిక్షగాడు గనక భిక్షం అడిగినట్లుగా 2 చేతులు జోడించి ప్రభువుని అడగండి. 2 చేతులు భిక్షం అడుక్కునేవాడు అడుగుతాడు. మన తండ్రే కదా, అడగండి అడగండి. జనమా జనమా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. ప్రభు వేదిక దిగేశారు, ప్రభు వేదిక దిగేశారు. దాటి వెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నాడు ప్రభు. వదిలిపెట్టద్దు 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 వదిలిపెట్టద్దు. ప్రాధేయపడు ప్రాధేయపడు. విరిగి నలిగిన మనసుతో యేసయ్యా యేసయ్యా. ఏదైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని దేవుడు తిరిగి మనకు దయచేయబోతున్నాడు. ఈ గుడాల పండుగలు మీరు పాల్గొన్నారు. ఈ 4 రోజులు దేవుని సన్నిధి మీతో ఉందండి. మీరు బయలుదేరేటప్పుడు ఆయన సన్నిధి మీతో పాటు రాబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ నా దేవుడు మీకు మరలా దయచేయబోతున్నాడు.